మహాగణుడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామముకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు యేసయ్య. తండ్రి, ఈ లెంట్ డేస్లో తండ్రి మేము తండ్రి పాల్గొంచుండగా ప్రభువా, తండ్రి మాలో ఉన్న సమస్తమైన పాపములను కడిగివేసి ప్రభువా, మా హృదయాలను శుద్ధిపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరిచి నీ శిలువ ధ్యానముల గురించి మేము ధ్యానించుకొనిచుండగా ప్రభువా, ఈ మట్టి బుర్రలను ప్రభువా నీ ధ్యానంతో నింపండి ప్రభువా. తండ్రి, మమ్మల్ని వెలిగించండి ప్రభువా. ఈ లోకాశలపైన ప్రభువా, ఈ లోకపు ఆశలపైన మేము పెంచుకున్న అతి మక్కువను ప్రభువా మా నుంచి దూరం చేసి ప్రభువా నీ వాక్యంలోనూ తండ్రి యేసయ్య తండ్రి నీలో ఎదుగుటకు ప్రభువా మాకు సహాయం దయచేయండి. తండ్రి, అందరూ తండ్రి సకాలంలో కూడుకొని రావడానికి, అందరి లెంట్ డేస్లో పాల్గొనడానికి మీరు సహాయం దయచేయండి. అందరినీ త్వరగా తీసుకురండి యేసయ్య. మేము ఇంకనూ బలపడడానికి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని, అలాగే తండ్రి యేసయ్య మోకాళ్ళ ప్రార్థనని మేము బలంగా చేయడానికి మాకు శక్తిని సహాయాన్ని ఇవ్వండి ప్రభువా. పాస్టర్ గారిలోని అలాగే తమ్ముళ్ళలోని మీరుండి ప్రభువా యేసయ్య మీరే వాక్యాన్ని మాకు అందించండి ప్రభువా. తండ్రి, దాన్ని మేము విని విడిచిపెట్టే వాళ్ళ కాకుండా ప్రభువా, అది మా హృదయాలతో తీసుకుని ప్రభువా దాన్ని అనుసరించి భాగ్యం మాకు దయచేయండి. తండ్రి యేసయ్య, ప్రార్థన ఆది నుంచి అంత్య వరకు మీరే ఉండి మీరే మహిమ పొందమని, ఇచ్చిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని నా ప్రియుడు నిజ రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడిదిగో మన రక్షకుడేసు ప్రభువు, తన దేహమంతా గాయాలు ఆయే చూడు. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడిదిగో మన రక్షకుడేసు ప్రభువు, తన దేహమంతా గాయాలు ఆయే చూడు. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించె నరులు, ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించె నరులు, కరుణించి మేలులు చేసిన చేతిని దూషించి సిలువకు కొట్టేరె చూడు. కరుణామయుడే ప్రభువు, గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడిదిగో మన రక్షకుడేసు ప్రభువు, తన దేహమంతా గాయాలు ఆయే చూడు. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. ఈ లోక పాపపు భారం మోసిన దేవుడే బలి పశువుగా మరణించెను చూడు. ఈ లోక పాపపు భారం మోసిన దేవుడే
బలి పశువుగా మరణించెను చూడు. మన పాపం నిమిత్తం బలియాయను ప్రభువు, మనుజాత్మ కలుషం తొలగించిన దైవం. ధన్యం ప్రభు త్యాగమిలలో. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై, దేవుని కుమారుడిదిగో మన రక్షకుడేసు ప్రభువు. తన దేహమంతా గాయాలు ఆయే చూడు. గాయాలతో రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. అంతులేని నీదు ప్రేమకు రుజువు చూపావు, మధురమైన నీ సన్నిధికి దారి వేసావు. నాదు గతిని మార్చావు, నాదు గతిని మార్చావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. కడలిపై నడచిన పాదాలు సిలువ బరువుకు తడబడిపోయే, స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శిలలతో వ్రేలాడే. కడలిపై నడచిన పాదాలు సిలువ బరువుకు తడబడిపోయే, స్వస్థతలు చూపిన
నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరి మన్నగానే నిన్ను విడిచిపోలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరి మన్నగానే నిన్ను విడచిపోలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయ్యా. నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరి మన్నగానే నిన్ను విడచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకీది వలదయ్యా. నీవు లేనిదే నాకీది వలదయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నగానీ నిన్ను విడచిపోలేనయ్యా. లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా. లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా. నా గట్టిపై చేవేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గట్టిపై చేవేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగిదనయ్యా. సహనముతో సాగిదనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నగానీ నిన్ను విడచిపోలేనయ్యా. నీవు లేని ఘనతలు నాకొద్దయా. నీ పాద సన్నిధి నాకు చాలయ్యా. నీవు
లేని ఘనతలు నాకొద్దయా, నీ పాద సన్నిధి నాకు చాలయా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా, నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా. నా ఘనతంతయు నీవే కదా, నా ఘనతంతయు నీవే కదా, నీతోనే ఉంటానయా, నీతోనే ఉంటానయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. నన్ను ఎవరి మన్నగానీ నిన్ను విడిచిపోలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. నన్ను ఎవరేమన్నగానీ నిన్ను విడచి పోలేనయ్యా. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షకాను సగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షకాను సగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడ నిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షకాను సగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ఎరిగి ఎరిగి
సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సంధియంబులిక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేటన వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన నామములో మరొక దినమున మనము ప్రభు యొక్క సన్నిధానములో మనముండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. మరి ఈ యొక్క మంచి దినములో దేవుని యొక్క మాటలను మనము ఆలోచన చేద్దాం. ఆయన చేసినటువంటి ప్రతి మేలులను బట్టి మనము దేవునికి వందనస్తులుగా ఉన్నాం కనుక ఈ 40 రోజుల యొక్క ఈ యొక్క కూడికలలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. ఈ 40 దినములలో ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకుందాం. దేవుని యొక్క నామములో మనము ఒక శిక్షణ పొందుకుంటున్నాం. అంటే ఈ శిక్షణలో ఈ ట్రైనింగ్లో ఏం పొందుకుంటున్నామంటే వినిన వాక్యమును బట్టి మన బ్రతుకులలో మరి వినబడినటువంటి యొక్క సారాంశం వాక్యం యొక్క ఉద్దేశము మనలో ఏదైనా ఉండినప్పుడు దానిని దేవునికి తిరిగి సిలువకు దానిని మేకు కొట్టువానిగా మనం ఉండాలి. అంటే మనలో ఏదైనా ఒక లక్షణము దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు దానిని మనం ఏం చేయాలంటే అది సిలువకు అప్పగించేసేయాలి. ఎందుకంటే పూర్వము మనం ఎలాగున్నామో ఇప్పుడు కూడా మనం అలాగే ఉంటే, అంటే లోకానుసారంగా నేను మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన స్థితిలో మనము పరిపక్వత పొందుతూ ఉండాలి. దినదినము మనం అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. కాబట్టి కొన్ని విషయాలలో గడిచిన సంవత్సరంలో మనం నేర్చుకున్నటువంటి మాటలలో కొన్ని విషయాలలో మనము అలాగే ఉన్నాము, అలాగే ఉండాలని ఆశపడ్డాము, అలాగనే బ్రతికాము. పలుమార్లు పరిస్థితి ప్రభావాలను బట్టి మనము తప్పిపోయామేమో, దేవునికి కొంచెం దూరం అయ్యామేమో. ఆ విషయంలో దేవుడు మరి తిరిగి మరొకసారి దేవుడు ఈ సంవత్సరం కూడా మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ విషయాలు మనము కొంచెం మళ్ళీ దేవునితో మనం మాట్లాడి, నిజమే ప్రభా, ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, కాబట్టి తిరిగి నన్ను నువ్వు కట్టయ్యా, నీ పాదముల చేత నన్ను పెంచు ప్రభా అని దేవుని మనము ప్రాధేయపడవలసినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి రండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే మరి ఉపవాసములు అని అంటే పూర్వకాలం ఏంటంటే ఇప్పుడు కూడా అంతే. ఉపవాసం అనగానే మనం ఏం చేస్తామండి, ఆహారం పుచ్చుకోవటం మానేయటమే ఉపవాసం. అది ఎవరైనా ఎక్కడైనా చెప్పేదే. హైందవ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, లేక క్రైస్తవ సోదరులైనా, మరి ఎవరైనా కూడా ఉపవాసం అంటే అర్థం ఏంటండి, భోజనం మాని కొంచెము అంటే మన శారీరకమైనటువంటి ఆశలు ఆకలిని మనము విడిచిపెట్టి దైవత్వంలోనికి మనం వెళ్ళటము, దైవికంగా మనం బ్రతకటం అనేది ఉపవాసం. అది అందరికీ తెలిసినటువంటిది. అయితే మరి పరిస్థితులు మారిని, ట్రెండ్ మారిందంటారు కదా. మరి ఆ మాటలు మనం వింటున్నాం కాబట్టి ట్రెండ్ మారింది. ఉపవాసం అంటే ఒక దైవజనుడు చెప్తున్నారు, ఏమంటే ఉపవాసం అంటేనట మన సెల్ ఫోన్ని ఈ యొక్క 6 వారములలో లేక ఈ 40 దినములలో కేవలం అవసరార్థము తప్ప
ఏమండి ఈ అవసరానికి మించి 1 గంట రోజులో 2 గంటలు తప్ప మిగిలిన 22 గంటలు కూడా సెల్ ఆఫ్ చేసి పెట్టడమే గొప్ప ఉపవాసం అని చెప్పాడు ఆయన. నిజమే అనిపించింది. ఏమండి కాబట్టి సెల్ ఫోను ఇప్పుడు ఉపవాసం ఉండి మన ఎవరు అంటున్నారు ఉపవాసం ఉన్నామండి, ఉపవాసం ఉన్నాం కూడా ఏమండి అలాగ టీవీ పెట్టుకుని చూస్తున్నామండి అని అంటే ఇంక మరి ఉపవాసం ఉండి టీవీ పెట్టుకుని సినిమా పాటలే చూస్తూ కూర్చుంటే ఉపవాసంకి విలువేముంటుంది? ఉపవాసం ఉన్నవారు కానీ ఉపవాసము అనే ఒక మనస్సు కలిగినటువంటి వారు కానీ దేవునితో గడిపినప్పుడు ఆ ఉపవాసం యొక్క ఉద్దేశము అది మన పట్ల అది ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. శారీరకమైన ఉపవాసం ఉన్నవారు మీలో ఉన్నారు, అలాగనే ఉపవాసం లేకుండా కూడా మనసులో దేవుని యొక్క నామలో ఒక దీక్ష అనే ఉద్దేశంతో కలిగి ఉండినప్పుడు దేవునికి మనం సమీపంగా ఉండాలి. శారీరకమైన ఉపవాసం కంటే ఏమండి ఈ సెల్ ఫోన్ను ప్రక్కన పెట్టడమే అది మహా గొప్ప ఏమండి ఉపవాసం అని మరి ఆ దైవజనుడు చెప్పిన మాటను నా జ్ఞాపకం వచ్చింది. అక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వీటిని వలన కొంచెము మనము ఏమండి ఇటు అటు చెదిరిపోతాం. కాబట్టి మనము దేవునిలో మనం ఎక్కువగా మనం ఉండాలని అంటే ఏమండి దేవుని యొక్క నామములో కొంచెము బలమైనటువంటి ఆహారం పుచ్చుకుని వారిగా మనం ఉండాలి. చూద్దాం, మీకు ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆది కాండములో మనకు తెలుసు, మరి బైబిల్ మీరు తీదిరిగిన తర్వాత తీదిరిగాని ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము గారికి ఏమండి హవ్వమ్మను భార్యగా దేవుడు ఇచ్చినప్పుడు హవ్వకు ఒక ఏమండి పండు కనిపించిందా? పండు కనిపించినప్పుడు వెంటనే దేనితో చూసిందామే? తన కంటితో ఆ పండుని చూసినట్టుగా మనం చూస్తున్నాము. పండుని ఎప్పుడైతే కంటితో చూసిందో ఈ కన్ను దేనికి చెప్పిందండి? వెళ్ళి మన మెదడుకి మనసుకి అది చెప్పింది. మెదడుకి చెప్పగానే ఆ మెదడు ఏం చేసిందండి? ఏమండి కాళ్ళకు పని చెప్పింది. అంతే కదా, కన్నుతో చూచింది, ఏమండి ఆ కన్ను వెళ్ళి మనసుకు చెప్పింది, ఆ మనసు వెళ్ళి చేతులకు చెప్పలేదు, కాళ్ళకి చెప్పింది. కాళ్ళకి ఎప్పుడైతే పని చెప్పిందో ఆ కాళ్ళ చెట్టు వరకు నడిచెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళు ఏమండి తిరిగి చేతికి పని చెప్పినవి. తదుపరి ఆమె ఆ పండు తినడానికి అక్కడ సంభవం జరిగింది. ఒక కన్ను తన తప్పు చేయలేదు, చూచింది, కానీ మెదడుకు సాంకేతికం పంపించింది. ఆ మెదడు మొట్టమొదట కాళ్ళకి పంపించింది. ఆ కాళ్ళు చెట్టు వరకు వెళ్ళినాయి. ఆ చెట్టు వరకు వెళ్ళినటువంటి ఆ కాళ్ళు తర్వాత చేతికి పని చెప్పి ఆ చేతి నుంచి ఆ పండుని తీసుకోవడానికి అక్కడ అది జరిగింది. అదొక ప్యాటర్న్ మనకు అర్థమైపోయింది. సేమ్ అదే పరిస్థితి ప్రభావాలు సేమ్ మనం ఇక్కడ అనుకుందాం. ఇక్కడే మనం ఉన్నాము, మన ప్రక్కన ఒక మంచి మామిడి తోట ఉన్నది. ఈ మామిడి తోటలో ఏమంటే ఒక మంచి కంటికి ఇంపుగా ఉండినటువంటి ఒక మంచి మామిడికాయ మనకి దోర మామిడికాయ లేక పండు మామిడికాయ దొరికింది. దొరికిన వెంటనే ఇందాక ఏం జరిగిందండి? మన కంటితో చూసాము. ఏంటండి? మామిడికాయని చూసాము. మామిడికాయని చూసిన వెంటనే మెదడుకి సాంకేతికం వెళ్ళింది, కాళ్ళకు పని చెప్పింది, కాళ్ళు వెళ్ళి చేత్తో కాయను కోసుకొచ్చింది. కాయను కోసుకొచ్చి ఎలా పట్టుకునే తినే లోపల అక్కడికి ప్యాటర్న్ ఆదమ్మ అవ్వలకి ఏదైనా వనంలో జరిగిందే ఇక్కడ జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం రివర్స్ అయింది. ఏంటయ్యా అంటే వెంటనే తోట యజమానుడు కర్ర పట్టుకుని వచ్చాడు. కర్ర పట్టుకుని వస్తే ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమండి ఆ వెంటనే మెదడు అన్నది నువ్వు వెళ్ళి పరిగెత్తుకుని పారిపో అని చెప్పింది. పరిగెత్తినంతసేపు పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఇంక పరుగు పెట్టలేకపోయాడు, కుప్పకూలిపోయాడు. కూలిపోగానే ఆ యజమానుడు రైతు వచ్చి ఎక్కడ కొట్టాడండి? వీపు మీదో ఎక్కడో కొట్టుంటాడు మొత్తానికి. అప్పుడు కళ్ళు ఏం చేసినాయి? దెబ్బ తగిలినప్పుడు కళ్ళు మూసుకొని ఉంటుందా? వీపు ఓపెన్ చేశాడు. వీపు మీద దెబ్బ తగిలింది, ఏమండి కళ్ళు మూసుకున్నాయి. ఇప్పుడు చెప్పండి, దెబ్బ దేనికి తగిలింది? శరీరానికి తగిలింది. ఈ దెబ్బ శరీరానికి తగిలినప్పుడు కళ్ళు మూసుకున్నాడు. అతడు కళ్ళు మూసుకున్నాడు, వీపు కాసేసాడు, దెబ్బలు తినేసాడు. అయితే ఈ శరీరము ఏడవటం లేదు, కానీ ఏడ్చేది ఏంటండి? మళ్ళీ తిరిగి కన్నే.
కాబట్టి ఈ కన్ను అనేది మనలను చాలా భయంకరమైన స్థితికి తీసుకుని వెళుతుంది. అదేంటండి, కళ్ళు లేని వారు ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నారు కదా అంటే నిజమే, వారే ధన్యులు అనుకోవాలి. ఎందుకంటే 2 కళ్ళు ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో ఈ విషయాలు మనం గమనించాలి. దేవుడు ఈ 2 కళ్ళు ఇచ్చినప్పుడు, ఈ తేటగా స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు ఈ కంటితో మంచి వాటిని మనము చూడడానికి ఇష్టపడాలి. నా బంధువు మా అమ్మగారికి తర్వాత పుట్టినటువంటి ఆమె సామర్లకోటలో ఉందామె. ఆమెకు 2 కళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాలు బట్టి పని చేయట్లేదు. అయితే వైద్యులు కూడా చెప్పారు ఏంటంటే, చాలాసార్లు చెప్తుంది, నాకు కూడా చెప్పింది ఆమె. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆమెకు 2 కళ్ళు కనిపించట్లేదు. 2 కళ్ళు తెరిచే ఉంటాయి, రెప్పలు తెరిచే ఉంటాయి, కానీ ఆవిడకి కళ్ళు ఏమీ కనిపించడం, ఇంకా ఏమీ తెలియదు. మాటను బట్టి ఆవిడ పలకరించడం తప్ప కంటితో ఏమేమో చూడలేదు. అయితే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెకి ఏ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు ఆమె మామూలుగా ఉంటున్నప్పుడు పగలంతా లేదా పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే, తెల్లవారుజాను కానీ ఎప్పుడైనా సరే ఎవరో ఒక మనుషులు అలా వస్తున్నట్టు ఉన్నదట. వెంటనే ఇప్పుడు ఏం చెప్తే అప్పుడు మనం దెయ్యాలు వచ్చినాయి అంటాం కదండి. ఎవరో కనబడుతున్నారు, వాళ్ళు కనబడుతున్నారు, వీళ్ళు కనబడుతున్నారు. ఎందుకంటే ఆమెకు దృష్టి అంతా ముయ్యబడింది. ఇప్పుడు ఆమెకు ఎవరు కనబడుతున్నారంటే, ఆమెకు ముయ్యబడినా సరే ఆమె ఎప్పుడైతే తన కళ్ళను మూతబడిపోయినాయో, అంటే దృష్టి కనబడట్లేదో, అప్పటి నుంచి ఆమె ముందు కనబడినటువంటి ఆ యొక్క ఛాయలన్నీ కూడా అందరూ కూడా ఆమె ముఖము దగ్గరికి, అంటే ఆమె కళ్ళ ముందుకి వచ్చినట్టుగా కనబడుతుంది. అది డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే, ఆ పరిస్థితుల్లో ఎప్పటి నుంచి అయితే ఆమె మూసుకుపోయి ఉన్న కళ్ళు, అంటే కనుదృష్టి పోయిందో అప్పటి నుండి కూడా ఆమెకు ఆ ఛాయలన్నీ కూడా కనబడతాయి. మనుషుల దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. అది వేరేదేం కాదు, దెయ్యము కాదు, ఏమీ కాదు. ఆమెకు ఆ సెన్స్ అలాగ ఉంటుంది, ఆ కనుదృష్టి అని చెప్పారు. మీకు తెలీదు ఆ మాట, ఇంత సింపుల్గా మీరు వినేశారు, కానీ నరకం అనుభవిస్తుంది ఆమె. కళ్ళు 2 ఉండి కళ్ళు రెప్పలు తొంబలుగానే చూస్తుంది, కళ్ళుతోనే ఇలా చూస్తుంది, కానీ దృష్టి అయితే కనబడదు. కానీ ప్రతి క్షణము, పగలు, మధ్యాహ్నం, రాత్రి, తెల్లవారుజామున ఎప్పుడైనా సరే ఆమె నరకయాతన అనుభవిస్తుంది. ఈ రోజున దేవుడు మనకి చక్కటి కళ్ళు, ఆవిడ తప్పించుకోవడానికి లేదు. మనకైతే మనం కళ్ళు చూసిన దానిది భయపడేది చూస్తే మనం ఏం చేస్తామండి, మన చూపుని పక్కకు మరలి చేసుకుంటాము, మనము ప్రక్కకి జరగగలుగుతాము, దాని నుంచి ఆ భయం నుంచి తప్పించుకుంటాము. ఆమెకైతే ఆ పరిస్థితి లేదు. దానిలోనే ఆమె మసులుతుంది, దానిలోనే ఆమె ముందుకు సాగుతూ ఉంది. ఈ రోజున కన్నులుండి కూడా మనం ఈ రోజున దానిని ఎలాగ వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఈ కన్ను అనేది ప్రియ దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి స్థితికి అది దారితీస్తుంది. ఏంటంటే దురాశకు. దురాశకి ఇది ఇంత భయంకరమైన స్థితికి తీసుకొస్తుంది. అలనాడు హవ్వమ్మ గారు దురాశ కొలిది ఆమె కన్ను అలాగ పనిచేసింది. ఈ రోజున పాపమునకు కారకురాలైంది. ఈరోజు మనము కూడా ఎక్కడైనా దొంగతనం చేసినప్పుడు కంటిని బట్టే మనం దొంగతనం చేస్తాము, దెబ్బలు కాస్తాము. కళ్ళు మూసుకుంటాం దెబ్బలు తినేటప్పుడు, తీరా కంట్లో నుంచి నీరు కారేది ఎప్పుడండి, కళ్ళే మళ్ళీ తిరిగి ఏడుస్తాయి. ఇంకా పశ్చాత్తాపడు సుఖమేముందండి, ఒంటి నుండి దెబ్బలు తగిలినప్పుడు. కన్ను ఏడ్చినా ఉపయోగం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. కన్ను మనలను దురాశల పాలు అది చేస్తుంది అన్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కన్ను చాలా మంచిది చేస్తుంది, చెడు చేస్తుంది. కాబట్టి మంచి వాటినే నేను గ్రహిస్తాను, చెడ్డదాన్ని నేను పక్కకు పెడతాను అనే ఆ యొక్క సిద్ధాంతంలో మనం ఉంటే మనము చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఎందుకంటే మన వల్ల కాని పని. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన వల్ల కానివైనటువంటి పని అన్నమాట. ఎందుకంటే నిజమే, మనము మంచిగా ఉపయోగించాలని అనుకుంటాము, కానీ ఎప్పుడు కూడా దాన్ని అలా ఉపయోగించలేము. చూడండి, ఎవరైనా చూడండి, ఎవరైనా పెళ్లి సంబంధం కుదిరిందనుకోండి, ఏం చేస్తారండి, ఆ అమ్మాయిని అబ్బాయిని చూపిస్తారు, అన్నీ చూస్తారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి. ఎప్పుడైతే మనం చూసామో, ఏదైనా ఒక బండి అమ్మాలైనా, ఒక ఇల్లు అమ్మాలైనా, ఏదైనా వస్తువు అమ్మాలంటే ఏం చేస్తామంటే ముందు శుభ్రంగా తుడిచి పెడతాము, అప్పుడు ఆ బండి అమ్ముతాము. అలాగనే అమ్మాయి బాగుండాలని అనిపించుకోవాలంటే అమ్మాయికి ఏం చేస్తారండి, చక్కగా ముస్తాబు చేస్తారు. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అలాగే ఫస్ట్ లుక్
మంచిది, తప్పు లేదు, ఒక్కసారి చూడటంలో తప్పు లేదు. బట్ సెకండ్ లుక్ అనేది మట్టుకు చాలా డేంజరస్. చూసారా, సెకండ్ లుక్ సంగతి ఎప్పుడు మనం ఆలోచన చెయ్యం. విన్నారు ఈ పదం, విన్నారు మీరు? ఫస్ట్ లుక్ మొట్టమొదటిసారి చూసింది అయితే పర్వాలేదట, తప్పు కాదట, పాపం కాదట. ఏదైనా చూడండి, చెడ్డు చూడండి, మంచి చూడండి, ఏదైనా సరే, చెడుని చూసినా సరే ఫస్ట్ టైం చూస్తే అది తప్పు కాదు. సెకండ్ లుక్ అనేది అంటే రెండోసారి చూస్తాం. చూసారా, ఇలా చూసాము, ఒక వాల్ పోస్ట్ కనిపించింది, అయిపోయిన తర్వాత ఏమండి బుర్ర తిప్పేసాము, మళ్ళీ ఒక్కసారి మనసు ఏం చేస్తుందండి, అటు తిప్పి మళ్ళీ చూడంటుంది, సెకండ్ లుక్ చూస్తాము, అంతే. ఆ లుక్ ఏమవుతుందండి, లుక్ లాక్ అయిపోతుంది అనమాట. అది మొదటిసారి చూసింది ప్రమాదం కాదు, కానీ రెండవసారి చూసింది మట్టుకు అది భయంకరమైన ప్రమాదము. ఎందుకంటే కన్ను, నేత్రాశ అనేది మహాభయంకరమైన దురాశ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని క్రమంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఆస్వాదించాడు, కానీ వారు దేవునికి దేవుని మీద విసుగుతూనే ఉన్నారు. దానిని చూడ, దీనిని చూడ, అక్కడ చూడ, ఇక్కడ చూడ, అన్నీ చూసి దేవుని మీద విసిగిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆఖరికి మీకు ఉదాహరణకి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు చూడండి, యుద్ధము జరుగుతుంది, ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఈయన ఏమండి, యుద్ధం జరుగుతుంది, దావీదు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండినప్పుడు చక్కగా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన మేడపైకి ఎక్కాడు. మేడపైకి ఎక్కినప్పుడు ఎవరు కనిపించారు? బెత్షెబా కనిపించింది. ఇక కథ అంతా మీకు తెలుసు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే అతని యొక్క మొదటి చూపు ఆమె మీద పడిందో వెంటనే ఆయన తిప్పుకున్నాడు. కానీ రెండోసారి తేరు చూసేటప్పటికి ఆ నేత్రాశ దేన్ని తీసుకొచ్చిందండి? పాపానికి వడిగట్టుకేటట్టుగా చేసేసింది. చూడండి, 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఇంచుమించుగా అక్కడ ఏంటంటే ఆయన ఒక మాట దేవుడు చెప్తాడు. అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ దినము వరకు కూడా తరతరముల వరకు కూడా మీకు యుద్ధములే కలుగుతాయని దేవాదేవుడు వారిని అక్కడ శపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ మాట మనము ఏమండి మీకు రెఫరెన్స్ నేను తర్వాత చెప్తాను, కానీ మాట జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దావీదు విషయంలో నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు ఎన్నో వచ్చినమన్నది 11 యుద్ధము నీ ఇంటి వారికి సదాకాలము. ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుకి కూడా యుద్ధములే, యుద్ధములే, యుద్ధములే. కారణము ఒక మనిషి యొక్క కంటి చూపును బట్టి పాపమునకు పరిహారం చెల్లించవలసి వచ్చింది. కాబట్టి అప్పటి నుండి మొదలుకొని నీ ఇంటి వారందరికీ కూడా అక్కడ ఏంటండి సదాకాలము యుద్ధము కలుగుననే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, చూసిన తర్వాత మంచి చెడు మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అది చెడు అయితే మనలను అది పాపంలోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఆ పాపము దేన్ని తీసుకెళ్తుందండి? దురాశకు తీసుకెళ్తుంది. కాబట్టి కలిగిన దానితో మనం తృప్తి పడదాము, దురాశకు మనము వెళ్ళొద్దు. యేసు ప్రభులు వారు ఎందుకు సిలువ యాగమయ్యారయ్యా అంటే మన పాపమును బట్టి. మనం ఎలా పాపం చేసామండి? ఆది నుండి చూస్తుంటే కంటి వలననే. కన్ను వచ్చి మెదడుకు చెప్పింది, మెదడు వచ్చి కాళ్ళు చేతులు పని చెప్పినప్పుడు మన శరీరము పాపమునకు అది లాక్కుని వెళ్ళింది. కాబట్టి ఈ రోజున మన కన్ను దృష్టి మనకి ఎలాగున్నదయ్యా అని అంటే, ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు చూడండి దావీదు మీద అక్కడ కోపపడ్డాడో, సదాకాలము నీ ఇంటి వారికి నీ దేశమునకును ఎప్పుడు యుద్ధములు గొడవలే అని అన్నారు. ఈ రోజుకి గొడవలే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని మాట మనం వినకపోతే మనకెప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనశ్శాంతి లేని పరిస్థితే.
అందుకే మీ తర్వాత చూడండి, వీలైతే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 60వ వచనం నుంచి 65వ వచనం వరకు మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 60వ వచనం నుంచి 65 వరకు మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఏమండి. కాబట్టి దేవుని మాట మనం వినకపోతే మనము చాలా నష్టాలు పాలవుతాము. అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏమి నేర్చుకుంటున్నామయ్యా? నేను అందుకే ఇది పదే మీకు ఎందుకు చెప్తుంటే, మీరు లెంట చేస్తారా అని అడుగుతున్నారంటే ఏం చేస్తున్నామండి? ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. 40 రోజులు ఏకధాటిగా దేవుని యొక్క నామములో మనం ముందుకు సాగుతున్నామంటే మనము గొప్ప వీరులు అవ్వాలి. మనము దేవుని యొక్క నామములో గొప్ప బలవంతులుగా మనం ఉండినప్పుడు దేవుడు మనలను ఫలింపజేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఇష్టపడ్డాడంటే మనకు ఆయన ఏం పెట్టగలడో తెలుసండి, దేవదూతలు తినే భోజనం కూడా ఆయన మన పెట్టగలడు. చూడండి, ఇంచుమించు 78వ కీర్తనలో అనుకుంటున్నాను, 78వ కీర్తనలో మనం అక్కడ చూస్తాం. అక్కడ దేవదూతలు భుజించే ఏమండి ఆహారమును నరులు భుజించరనే మాట అక్కడ మనము చూస్తున్నాం. ఎన్నో వచ్చిన 78:25లో మాట మనం చూస్తాం. చూడండి, ఇక్కడ దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడు ఇష్టపడితే దేవదూతల భోజనం కూడా మనకైనా పెట్టగలడు. కానీ పెట్టినటువంటి దేవుడిని మనం సణుక్కుంటే ఏమైందండి, దేవుడు మన్నాహారాన్ని వారికి ఇచ్చినా సరే తినుచుండగా వారి యొక్క నోట్లలో మన్నా ఉండగానే, పళ్ళల్లో ఉండగానే ఏమండి వెంటనే వారు హతమైపోయినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్టు మనము దేవుని దగ్గర మనం ఎలాగ ఉంటున్నాము, ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాము, మన కన్ను మనలను ఏ స్థితికి తీసుకువెళుతుంది, మన ఆశ మన మనసు దేని దగ్గరికి తీసుకువెళుతుంది, మంచికా లేక దురాశక అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది మూలము. 2వ తిమోతి పత్రికలో మనం ఒక మంచి మాట మనం చూస్తాము. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో అక్కడ చక్కటి మాటలు అక్కడ ఉంటాయి. 3వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, చూడండి అక్కడ ఏమంటాడండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండుము, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి. దురాశ నానా విధములైన పాపం నాకు తీసుకెళ్తుంది. ఈ రోజున మన దగ్గర దురాశ ఉన్నదా? కలిగిన దాంతో తృప్తి పడుతున్నామా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవ్వరు కూడా దురాశలో ఉండరు అని నేను నమ్ముతున్నాను. యేసయ్య కూడా అదే మనకు చెప్పాడు. దురాశ అనేది మనకు వద్దండి, కష్టపడిన దానికి చాలు. ఒకవేళ సంతోషం ఎవరైనా మీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా, మనం సంతోషంగా తీసుకోవాలి తప్ప దురాశకు మనము వెళ్ళొద్దు. దురాశ మనలను పాపములోనికి నడిపిస్తుంది. దురాశ మనలను అవమానమునకు అది తీసుకుని వెళుతుంది అన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో కూడా అంటాడండి, దురాశ ఎక్కడికి నడిపిస్తుందటండి. యాకోబు పత్రికలో అంటాడు, దురాశ మనలను పాపంలోనికి తీసుకొస్తుందట. అది దురాశ మనలను పాపంలోనికి నడిపిస్తుందట. దేవుని వాక్యం మనకు చెప్తుంది. దురాశ ఏం కంటదటండి, గర్భమును ధరించి పాపమును కనును. దురాశ గర్భమును ధరించి పాపమును కంటదట. చదుమా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుడనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయము 14-15 వచనాలు కూడా చూస్తే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై
మరణమును కనును. ఆశ ఎప్పుడు పుట్టిందండి? చెడ్డ ఆశ ఎప్పుడు పుడుతుంది? దేనివల్ల పుడుతుందండి? కంటితో చూడటం బట్టి. అందుకే ఈరోజు మన కన్ను ఎలా ఉన్నది? మన కన్నును బట్టే మనకు ఆశ పుడుతుంది. కళ్ళు మూసుకొని ఉన్నాం అనుకోండి, ఏ ఆశ పుట్టదు. ఆకలి అయితే వేస్తుందేమో, ఆకలి వేసినప్పుడు ఏదైనా తినేస్తాం. దేవుని బిడ్డారా, ఒక్కొక్కసారి ఏమండి మరి ఎక్కువ భోజన పదార్థాలు పెట్టారనుకోండి, మంచి హోటల్ పెద్దదిగా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అన్నీ పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు ఏది ముందు తినాలో ఏది తర్వాత తినాలో కూడా మనకు తెలియదు. అన్ని రకాలు పెట్టేసేటప్పటికి అసలైన ఆహారం మనకి ఏంటండి? వైట్ రైస్ వేసుకుని కొంచెం ఏదో కూర వేసుకుని సాంబార్ వేసుకుని పెరుగు వేసుకుని తినడం అలవాటు. అవి తినడానికి కూడా ఉండదు, ఏది తినాలో తెలీదు. ఒకసారి నేను గల్ఫ్ నుంచి వస్తున్నప్పుడు నేను మా నాన్నగారు హైదరాబాద్లో, నేను అక్కడ దిగిన తర్వాత మా నాన్నగారు కూడా హైదరాబాద్ వచ్చారు. అక్కడ హోటల్లో కూర్చుని భోజనం చేస్తున్నాం. రకరకాలుగా పెట్టాడు, గిన్నెలు, స్టీల్ గిన్నెలు అన్నీ పెట్టాడు. అందులో అన్నీ చూస్తే ఒక పప్పు కనిపించింది, చిక్కగా ఉన్నట్టుంది పప్పు. చక్కగా నేను ఏం చేశానండి, బాగుందిలే, నేను చాలా రోజులు పప్పు తిని అనుకుని ఏం చేశానండి, ఆ అన్నం వేడి అన్నంలో ఆ మధ్యలో వేసేసుకుని శుభ్రం కలిపేసాను. అంటే కొంచెం కలిపి ఏం తినలేదండి, మొత్తం కలిపేసాను. సగం అన్నం వరకు కలిపేసుకున్నాను. కలిపేసుకుని తింటుంటే తియ్యగా ఉంది అన్నం అంతా. ఆ వేసుకున్న పప్పు ఏమో పప్పులాగా ఉంది, పసుపుగానే ఉంది, చక్కగా ఉంది పప్పు అనుకుని వేసేసుకుని కలిపేసేసుకున్నాను. సగం అన్నం వరకు కలిపేసేసుకున్నాను. కలిపేసుకుంటే అది స్వీట్ పెట్టాడు. సరే, నా కన్ను నన్ను మోసం చేసింది. నేను ఈ రోజుకి ఆ విషయం మర్చిపోలేకపోయాను. కాబట్టి కళ్ళు మనలను ఒక్కొక్కసారి తప్పుదో పట్టిస్తాయి. ఈ రోజున అందుకంటే మొదటి చూపు అనేది తప్పు లేదు. చూస్తాము, చెడును చూస్తాం, మంచి చూస్తాం. కానీ చూసినటువంటిది చెడు అని అనిపించినప్పుడు దానివైపు మనము రెండోసారి చూస్తేనే మన పాపము మన మీదకి వస్తుంది. అందుకే ఫస్ట్ లుక్ నాటే డేంజరస్, సెకండ్ లుక్ అనేది చాలా డేంజరస్. అందుకే మనం దేని విషయంలోనైనా రెండవసారి చూడకూడదు. అది దురాశకు మనలను అది తీసుకుని వెళుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాము. దాంట్లో అక్కడ, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయడి. ఏందమ్మా? దురాశను లేక దురాశను ఏమంటే చంపివేయడి. విగ్రహారాధనకు సంబంధించినటువంటిది అట్టండి. అది ఎలాంటి ధనాపేక్ష అనేది భయంకరమైనటువంటిది. దురాశను చంపాలి. దేనిని బట్టండి? మన దురాశ మనం కలిగి ఉన్నామంటే, మన కంటిని బట్టి మనం ఈ రోజున దురాశ మనం కలిగి ఉంటాం. చూడండి, సామెతల గ్రంథంలో కూడా 15వ అధ్యాయం 27వ మాటలో కూడా మనం చూస్తాం. అక్కడ సామెతల గ్రంథం 15:27 అంటాడు, అన్యాయమైన లాభం అపేక్షించేవాడు ఏమంటండి? అదటండి. అంటే ఏంటండి? మరొకసారి చూద్దాం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. అంటే చూడండి, అక్కడ ఏమిటండి? అన్యాయంగా లాభాన్ని సంపాదించేవాడు తన ఇంటి వారికి ఏం పెడతాడటండి? ఇబ్బంది పెడతాడు. మనం చేసినటువంటి పాపపు సొమ్ము ఏమండి మన ఇంటి వారందరికీ మనం తినిపిస్తాము. అది కాబట్టి ఆయన అంటున్నాడండి, లంచమును అసహించుకొని వాడు బ్రతుకుతాడయ్యా. కాబట్టి సిలువ యాగము, సిలువలో ఆయన ఏం కొట్టాడయ్యా అంటే మన పాపములను ఆయన సిలువకు మేకులు కొట్టాడు. ఏంటి మన పాపములు అని అంటే? ఇలాంటి ఆశలు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, దురాశ నుంచి మనము బయటికి రావాలి. ఆశపడదాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఎలాగ ఉండాలంటండి? దైవ చిత్తానుసారమైనటువంటి ఆశగా ఉండినప్పుడు దేవుడు మనలను ఆయన ఆస్వాదిస్తూనే ఉంటాడు. యోబు గ్రంథంలో చూద్దాం, 15వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపమును కందురు, వారి కడుపున కపటము పుట్టును. వారి దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. కాబట్టి ఈ రోజున మనము దేనిని మనము కలిగి ఉన్నాము? దురాశతో ఉన్నామా? మన బ్రతుకును మార్చుకుందాము. దేవుడు దురాశతో ఉంటే మన ఆశను ఆయన నెరవేర్చడు, మన అక్కర్లైన తీర్చరు.
ఈ రోజున మనము ఏ ఆశ కలిగి ఉన్నాం? ఎన్నో ఆశలు కలిగి ఉన్నాం. మీరు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉన్నాను. అయితే ఆ ఆశ అక్కర దైవ చిత్తానుసారం అనేది అయితే ఏమండి, అది పాపమునకు దారితీయదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామంలో ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, దేనిని బట్టి కూడా మనము అతిశయించవసరం లేదు, కేవలం దేవునికి లోబడితే చాలు. ఆ లోబడినటువంటి ఈ మంచి మనసు ఏమండి, మన కన్ను తేటగా ఉంటే మన శరీరం అంతా కూడా ఎలా ఉంటుందండి? తేటగా ఉంటుంది. కాబట్టి మన కన్ను మనలను పాపమునకు నడిపిస్తుంది, కన్ను మనలను దురాశలకు తీసుకువెళుతుంది అని ప్రభువుని మనం అడగలేం కదా. ప్రభు అన్న కళ్ళు మూసే అని అడగలేము కదా. కాబట్టి దేవుడు ఎంత గొప్ప వెలుగునిచ్చాడు మనకి, దేవుడు మనకింత ఏమండి చూపునిచ్చాడు. కనుక దేవుని యొక్క నామంలో ఈ రోజున మనం ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవా, ఇంత చక్కటి తేట అయినటువంటి నాకు ఈ స్పష్టత నాకు ఇచ్చావు, నేను చక్కగా చూడగలిగే భాగ్యం ఇచ్చావు. నీ నామంలో నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుక నీ దయలో ఇంకను స్థిరపరచు. నా కనును ప్రభా తేటపరచు దేవా, నా కంటిని, నా కను దృష్టిని, నా యొక్క ఆలోచనలను ప్రభా మీకు అంగీకారంగా ఉంచు దేవా అని దేవుడిని అడగగలిగితే దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. చూడండి, కీర్తన భాగము 7వ కీర్తన భాగము 7వ కీర్తన 14వ చరణాన్ని చూద్దాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చాలమ్మా, ఏమిటాడండి? పాపమును కపటమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. పాపము కనడానికి ప్రసవ వేదన ఎందుకు? పాపం కనడానికి మనకు వచ్చిందయ్యా అనంటే మన కన్ను మనలను పాడు చేసింది. అందుకే మన కన్ను తేటగా ఉంటే, మన కన్ను చాలా విలువైనటువంటిది. ఎంతోమందికి లేదు కన్ను దృష్టి, ఈ రోజున దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భాగ్యంలో ఆయన అంటున్నాడు, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అలనాడు హవ్వమ్మ యొక్క కన్ను ఏమండి ఈ రోజున పాపమునకు దారి తీసింది. ఆ ఒక్క పాపము పండు కొయ్యటము బట్టి ఆ పండు అటండి, ఆ చెట్టు పండు ఆమె కనులకు ఇంపుగాను రమ్యముగాను, అబ్బా ఆ పండు ఎంత ఇంపుగా కనిపించిందో, రమ్యముగా కనిపించిందో అనట. వెంటనే దాన్ని తీసుకుంది. అక్కడ నుండి పాపము వెంటనే స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఆయన వచ్చాడు, అమ్మ హవ్వమ్మ ఎక్కడున్నావు అని అనగానే, ఇదిగోనండి ఇక్కడ ఉన్న, తొందరగా రండి మీకు ఒక ముక్క పెడతానని కొరికి మరీ ఇచ్చిందట. పాపం ఇంకో 4 పళ్ళు ఒళ్ళో కూడా వేసిందట ఆయనకి. లేదు నువ్వు తిన్నది ఇంకా తీగ ఉంటుందని ఆయన తిన్నాడట. ఆఖరికి ఏమైందండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి మనం తిందాము, ఆలోచించి మనం ప్రవర్తిద్దాము, ఆలోచించి మన కన్నుని. అందుకే అంటున్నారు కదండి, ఈ మాట బాగా మనసులో పెట్టుకోండి. మొదటిసారి చూచింది తప్పైనా సరే, చెడైనా సరే, అది పాపములోకి దేవుడు పరిగణించాడు. కానీ అదే చూపు రెండోసారి దానినే చూస్తే అది పాపమునకు దారితీస్తుంది. కాబట్టి సెకండ్ లుక్స్ అనేవి ఏమిటి? డేంజరస్ లుక్స్. అవి రెండవసారి చూడటం అనేది చాలా ప్రమాదము. నేను తప్పించుకోగలను, నేను రెండవసారి చూసినా సరే నియంత్రించుకోగలను నన్ను నేను అని అనుకుంటే ఏమిటి? చాలా ధన్యులమే. కానీ మన వల్ల అవుతుందా? చాలామంది అనుకోరండి, లేదండి మేము సినిమాకి వెళ్తాం అంటే, సినిమాలో కానీ సీరియల్లో కానీ అందులో మంచి తీసుకుంటాం, కానీ మిగిలినన్నీ మేము ఎడిటింగ్ చేసేస్తామండి. ఎవరు చేయలేరు. చెడుని తీసేస్తారట. ఎందుకు వచ్చింది? అంత పెద్ద మోనార్కులం అయితే మనమండి పాపంలో పడము. మన వల్ల కాదు, మహారాజు వల్లనే కాలేకపోయింది. బెత్షెబాను చూశాడు, ఒకసారి ఇలా చూశాడు, ఆమె కనిపించింది. వెంటనే ఆయన మళ్ళీ ఏం చేశాడండి? ఆ తలంపు, ఆ కన్ను దృష్టి వెంటనే ఆమె వైపుకే మరలి చేసింది. ఎంత గరుడైనా సరే పడిపోవలసిందే. అందుకే అది ఒకసారి చూసామా, అది వాల్పోస్తుందా, అక్కడ ఏదో చెడు అనిపించిందా, ఇది తప్పు అనిపించినప్పుడు అది తీసేయాలి. చూడటం మానేసేసినప్పుడు మన కన్ను మనలను పాపంలోనికి నడిపించదు. మన కన్ను ఒకవేళ మన పాపంలోకి నడిపిస్తే అది దురాశకే తీసుకెళ్తా తప్ప ఎక్కడ మంచికే దాన్ని తీసుకువెళ్ళనివ్వదు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4వ మాటలో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు,
సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలే పలుకుతూ ఉంటారట. సరే, ఆమె ఒక్క పండుగ కోయటం వల్ల తన భర్తను పాపంలో నడిపించింది. ఏమండి, ఆమెతో పాటు అక్కడ ఏమండి ఆ దేవుడు చూసారా ఎంత శాపం ఇచ్చాడు. ఆమెకు జీవితంలో లేనటువంటి భయంకరమైన ప్రసవ వేదన దేవుడు ఇచ్చాడు స్త్రీకి. పురుషుడికి ఏమిచ్చాడండి? ఏమండి, చెమటూర్చి నువ్వు కష్టపడు, ఈ ముళ్ళ పొదలను గచ్చ పొదలను నువ్వు సేద్యం చేస్తూ నువ్వు బ్రతుకని అన్నాడు. అందుకే గృహ యజమాని కష్టపడతాడు, స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. ఇంకా భయంకరమైన పాపమునకు శాపం ఇచ్చాడు. ఏమండి, ఆ యొక్క అపవాద అనబడినటువంటి ఆ దినములో వచ్చినటువంటి ఆ సర్పమునకు దేవుడు ఏం చేశాడండి? పొట్టతో పాకే అవసరత, అలాంటి పరిస్థితి ఇచ్చాడు. దాన్ని తిండి ఏం తింటుందండి? అది ఏమిటి? కేవలం మన్ను తిని బ్రతుకుతుంది అది. ఈ రోజున మన కన్ను మనలను ఎంత భయంకరమైన పాపాన్ని తీసుకువెళుతుందో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామంలో మనము చూచేది, మన తలంపులోకి వచ్చేది బహు జాగ్రత్తగా మనము లక్ష్య పెట్టాలి. చూడండి మరొక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26:14 అప్పుడు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్రని వారిని అడిగాను. అందుకు వారు సరే అండి, ఆయన ఏం తీసుకోబోయాడండి? కానిది తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, అందులోనే ఏమంటారు 26వ అధ్యాయంలోనే 48వ మాట కూడా చూద్దాం. చూడండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసని. చూడండి, ఏముండబట్టండి? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానని ఎవరినన్నాడండి? యేసుప్రభు నేను ముద్దు పెట్టుకుంటాను. దేనిని బట్టి వెళ్తున్నాడు అక్కడికి? ఆ గెచ్చమని తన కన్ను దృష్టిని బట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యేసయ్యను అప్పగించుకున్నాడు. అప్పుడు యేసయ్య తెలియకుండా ఉన్నాడా? లేదండి. నువ్వు చాలా మోసగాడివయ్యారా, నువ్వు వచ్చి నువ్వేం చేయదలుచుకున్నావు అది చేసి వెళ్ళిపో అని అన్నాడు. కాబట్టి మన కన్ను మనలను పాపములకు నడిపిస్తుంది, మన కన్ను మనలను అవమానపరుస్తుంది, మన కన్ను మనలను మన జీవితమునకు దురాశ కల్పిస్తుంది. కాబట్టి మన కంటితో మనం ఏం చేయలేటండి? జాగ్రత్తగా చూడాలి. అందుకే మొదటి చూపు తప్పు లేదు, దానిని రెండోసారి చూస్తేనే అది ప్రమాదమునకు దారితీస్తుంది. గుర్తుపెట్టుకుందాం, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడవు తండ్రి. నాలో దురాశ ఎప్పుడు వస్తుందండి? చూచింది పదే పదే చూచినప్పుడు, ఆ చూచింది పదే పదే ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ఏమైపోతుందంటే మొండితనాన్ని తీసుకుపోతుంది. ఎన్ని న్యూస్లు వింటున్నామండి. భయంకరమైనటువంటి లగ్జరియస్ లైఫ్ కోసం మొన్న నేను ఆ న్యూస్లో చూస్తే 33 సంవత్సరాలు ఆ ఆడపిల్ల 20 సంవత్సరాల మగపిల్లవాడిని ప్రేమించి లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి హైదరాబాదులో దొంగతనం చేసి ఆంధ్ర వైపు వచ్చేస్తుంటే పోలీసు వారు పట్టుకుని వారి దగ్గర అది లాక్కున్నారట. ఆమె వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఈ అబ్బాయి వయసు 20 సంవత్సరాలే. కారణము దొంగతనాలు చేసేసిన చైన్ స్నాకింగ్ చేసి వాళ్ళు మొత్తానికి ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు దూరం వచ్చేస్తున్నప్పుడు పోలీసు వారు పట్టుకుని వారి దగ్గర నుంచి అదంతా రికవరీ చేశారు. చూసారా, కన్ను మనలను మోసం చేస్తుంది. ఆ కన్ను చూపు మనలను తప్పు దావకు నడిపిస్తుంది. అన్నింటికీ అలా చేస్తుందంటే కాదు కదా. అందుకంటున్నా, కన్ను మంచి చేస్తుంది, కన్ను చెడు చేస్తుంది. కానీ చెడు నుంచి జయించడానికి మన దగ్గర అంత ధైర్యము మన దగ్గర లేదు, అంత మంచి బలమైన బుద్ధి మన దగ్గర లేదు, ఆ బలమైన తలంపు మన దగ్గర లేదు. ఎందుకంటే మనము బలహీనులము. అందుకే దేవుణ్ణి మనం అడగాలి, ప్రభా నీ బలమైనటువంటి చేతుల కింద, నీ బలిష్టమైనటువంటి చేతుల కింద నన్ను ప్రభా నువ్వు తండ్రి పట్టుకో ప్రభా. నీ బలిష్టమైన చేతులతో నన్ను తండ్రి తాకునైనా, నీ బలము కలిగినటువంటి భాగ్యములో నేను ఉండగలిగితే ప్రభా నేను ఎంతో ధన్యుడను తండ్రి అని దేవుని మనము స్తుతించడానికి ఎంతైనా గొప్ప అవకాశం ఉంటుంది.
కాబట్టి దేవుడు మంచి దేవుడు. దేవుణ్ణి అడగాలి, ప్రభా నేను మంచి దానిని చూడడానికి, స్పష్టమైనది చూడడానికి, శ్రేష్టమైనది చూడడానికి, శ్రేష్టమైనది తలంచడానికి నువ్వు నాకు భాగ్యమీ తండ్రి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామములో ఈ విషయాలు మనము గమనించాలి. ఎందుకంటే లోకము మనలను అవమానపరుస్తుంది తప్ప, ఇలా రండి చాలామంది చూడండి, ఎవరైనా సరే మీరు బట్టలు కొనుక్కున్నారంటే ఏం చేస్తారండి, అన్నీ చూపిస్తూ ఉంటుంటారు. ఏమండి, అన్నీ చూపిస్తారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు, మంచి రూమ్స్ పెట్టుకుంటారు, దాన్ని ఏంటంటే డెకరేషన్ చేస్తారు. ఎవరి కోసమే అంటే ఎవరో వచ్చి దారిపోయే దాని కోసం ఇల్లంతా డెకరేషన్ చేస్తారు, దానికోసము ఎన్నో ఖర్చు పెడతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని క్రమంలో ఎవరో వస్తారని నువ్వు మన ఇంటి అంతటిని ఏమంటే ముస్తాబు చేసి దానికి వెనక ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయింది అయ్యా? కేవలం వారు చూసి బాగుంది అని పోతారు. బాగుంది అన్న పదానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టవలసి వచ్చిందో మన ఇంటిని. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామంలో ఎవరో మెచ్చుకుంటారని మనం బ్రతకొద్దు. నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే చాలండి. నువ్వే బట్ట కట్టుకొచ్చావని దేవుడు అడగడండి, నువ్వేం తిన్నావని దేవుడు అడగడండి, అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామలో కలిగిన దాంతో మనం తృప్తి పడదాము. మనము మోసపోతాము, మనకు తెలియదు. కాబట్టి అలనాడు దేవుడు చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ కీర్తన 17వ చరణము, 9వ కీర్తన 17వ చరణాన్ని చూద్దాం. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులు దేవుని మరచు జనులగుదురు అంటండి. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారయ్యా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క నామములో ఈ విషయాలు మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను పెంచువాడు నేనే, పోషించువాడు నేనే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయవో, వాటిని పోషించట్లేదా? ఏమండి, అడవిలో ఉన్నటువంటి గడ్డి పూలు ఉన్న గడ్డిని చూడండి, వాటిని నేను ఏమండి ఆ పుష్పించే భాగ్యమును ఇవ్వలేదా? ఎంతో సంతోషంగా ఉంటాయి. నీళ్లు పోయం కానీ విత్తం కానీ చక్కగా చూసి వచ్చేయడానికి వెళ్తుంటాం. ఏదో డిసెంబర్ సీజన్ అనుకుంటాను, జనవరిలో అనుకుంటానండి, ఆ యానంలో కానీ లేదంటే కడియంలో కానీ ఏం చేస్తారండి, పుష్పాలతో పెద్ద ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. చూసొచ్చి మనం ఉంటాం, దాని వెనక ఆ రైతు ఎంత ప్రయాసపడ్డాడో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచిని చూడడానికి ఎంతైనా మన దగ్గర దేవుడు అవకాశం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైము మనం ఆ చెడుని తప్పించుకోవాలంటే మన వల్ల కాదు. మనము అల్ప విశ్వాసులము, అల్పులము, మనము జయించలేమేమో. కాబట్టి దేవుని యొక్క సహాయం మనం ఎప్పుడూ అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభువా నువ్వు నన్ను పట్టుకో అయ్యా. నువ్వు నన్ను పట్టుకొని మన చేతులు ముడిచిపెట్టి కూర్చుంటే కుదరదండి. నన్ను పట్టుకో తండ్రి అని చేయి చాపాలి దేవునికి మనము. నైనా రెండు చేతులు ఎత్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, ప్రభువా నువ్వు ఆకాశం నుంచి నీ చేయిని చాపగలిగితే తొందరగా నా చేపట్టుకోవడానికి నా చేతులు ఎత్తుతున్నాను ప్రభువా అని దేవునికి చెప్పడానికి. అందుకే చేతులెత్తి ప్రార్థించట్లో ఏమీ తప్పు లేదు, చేతులెత్తి ఆరాధించట్లో ఏమీ తప్పు లేదండి. నిలబడి చేతులు ఎత్తితేనేమో ప్రియ దేవుని బిడ్డలారా, నిలబడి మనం చేతులు ఎత్తవసరం లేదు అనుకుందాం. పోనీ ఒకవేళ మోకాళ్ళ మీద ఉన్నామనుకోండి, మనం హైట్ తగ్గిపోతామేమో. కాబట్టి చేతులు చాపేద్దాం ముందే. దేవా నన్ను పట్టుకోనైనా, నన్ను తాకునైనా, నా కనుదృష్టిని నువ్వు మార్చు, నా యొక్క తలంపులను నువ్వు మార్చు, నా తలంపులను మీ తలంపులుగా, నా నోటి మాటను మీ నోటి మాటగా మార్చండి. కీర్తన భాగంలో చదువుతండి, మన యొక్క నోటి మాటను హృదయ ధ్యానమును దేవా నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లుగా నన్ను మలుచు. నా నోటి మాటను నువ్వు ఆస్వాదించు నాయనా. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచు ప్రభువా అని దేవుని మనం అడగవలసిన వారంగా మనం ఉన్నాం. నా నోరు నా ఇష్టానుసారంగా మాట్లాడుతానంటే కుదరదండి. నేను ఎప్పుడు కూడా నా ప్రార్థనలో ఈ పదం నేను పలుకుతాను, ప్రభా ఇదిగో వీరి యొక్క నోటి మాటని మీరు ఆస్వాదించండి. చాలా మంచి మాట అండి అది.
మనము కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభా నా నోటి మాటని మీరు ఆస్వాదించండి, నా హృదయ ధ్యానము ప్రభా ఈ దినమంతా నీ దృష్టికి అంగీకారముగా ఉంచండి తండ్రి అని దేవుని మనం అడగగలిగితే దేవుడు ఎంతైనా మన పట్ల ఆయన నమ్మదగిన దేవుడు, మనలను ఫలింపజేస్తాడు, మనలను స్థిరపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని మాటలు మనం వినాలి. ఇశ్రాయేలు ప్రజలు దురాశకు వెళ్ళిపోయారండి. దేవుడు ఏదో పెడుతున్నాడు కానీ వాళ్ళు దురాశకు వెళ్ళారు. దురాశకు వెళ్తే మిగిలింది ఏంటండి? వారు మన్నా ఇచ్చాడు దేవుడు. దురాశ కలిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చాడండి. దావీదు బెత్షెబాను చూసినప్పుడు దావీదుకి దేవుడు బెత్షెబాను చూపించాడండి. ఇశ్రాయేలు ప్రజలు కూరగాయలతో భోజనం చేస్తున్నప్పుడు వారు అడిగారు, తప్పులేదు, కానీ ఏమంటే మితిమీరి కోరటం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశారండి? దేవుడికి వారు ఇచ్చాడు, కానీ ఆ మన్నా వారి యొక్క నోటిలో ఉండగానే వారిని హతము చేశాడు దేవుడు. దావీదు కూడా ఏమిటి బెత్షెబాతో పాపం చేశాడు, కానీ ఏమండి దాని పర్యవసానము ఎంతో అనుభవించాడు. అక్కడ అబ్షాలోము విషయంలో కూడా అదే జరిగింది అక్కడ. కాబట్టి ఈ రోజున మనము మన ఆశకు మించి మనం వెళ్ళాలి అని అనుకుంటాము, కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చిత్తమే. యేసయ్య కూడా ఆయన స్థాయికి మించి తండ్రిని అడిగాడు. ఏమని అడిగాడండి? తండ్రి ఇదిగో నాకు ఈ శిలువ మరణం తీసే అని అన్నాడు. కానీ తండ్రి ఉద్దేశం వేరు కదా. ఆయన శిలువ శ్రమలు అనుభవించాలి, శిలువ మరణం పొందాలి, ఆయన ఏమంటే చనిపోవాలి, తిరిగి పునరుద్ధానుడు అవ్వాలనే విషయము తండ్రి ప్రణాళికలో ఉన్నది. కాబట్టి ఆశపడ్డాడు, కానీ ఏమడిగాడండి? తండ్రి నీ చిత్తము నా ఇష్టము కాదు అని అడిగాడు. అందుకే ప్రతి దినము ఆగి మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రతి దినము మనము ఆగి ఆలోచన చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మన ఉద్దేశములు, మన తలంపులు దేవునికి ఇష్టముగా ఉండినప్పుడు మనం ఏది అడిగినా సరే ఆయన మనలను కాదనడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ ఆశ ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన ఆశ కలిగి ఉండాలి. చూసారా, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మన్నాను కురిపించేశాడు, దేవదూతలు భోంచేస్తే భోజనం ఇచ్చేశాడు, కానీ దాని నష్టాన్ని వారు చవి చూడవలసి వచ్చింది. ఆశకు మించి, స్థాయికి మించి దేవుడిని అడిగామా? దేవుడు ఇచ్చేస్తాడు, డెఫినెట్లీ ఇచ్చేస్తాడు. కానీ తర్వాత చూసారండి, ఎంతోమంది అలా పడిపోయారు. బెత్షెబా విషయంలో కానీ, ఇశ్రాయేలు ప్రజల విషయంలో కానీ, ఎంతోమంది పాత్రమంది భక్తుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు వారి అక్కర్లో మించి దేవుడు వారి దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు. కానీ దాని యొక్క పర్యవసానము, దాని యొక్క పరిహారము ఏముండి వారే ఆ మూల్యమును చెల్లించవలసి వచ్చింది. దేవుడు ఏదేను తోటను ఎందుకు పెట్టాడండి? ఏదేను తోట పెట్టినప్పుడు ఆ పండే ఎందుకు పెట్టాడండి? ఆ పండు చెట్టు లేకుండా చెయ్యొచ్చు కదండి. వినలేదే ప్రశ్నలు? విన్నామండి. అపవాదిని తీసుకొచ్చాడండి, అది ఎలా మాట్లాడిందంటే ఇవన్నీ నీకు అవసరమా? దేవుడు అందుకని శోధన జయించువాడు. శోధన అంటే ఎప్పుడు వస్తుందండి? మన ముందనమాట. ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఏమీ లేనప్పుడు మనకేం తెలుస్తుందండి? మనకేమీ తెలీదు. అది ముందు వచ్చినప్పుడే నాకు బలం రావాలనుకోండి, ఎప్పుడో ఎత్తుతామండి. కింద బలం ఉన్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకోండి, ఉత్తిని ఎలా చేస్తాను కదా, అక్కడ వెయిట్స్ ఉంటాయి, మా బరువులు ఉంటాయి, వాటిని తీసేటప్పుడు దానికి మనం శక్తి ఉపయోగించాలి. జయించడానికి అందుకే శోధన జయించాలంటే వస్తుంది శోధన. మన ముందుకు వస్తుందండి పాపం, మన ముందుకు వస్తుందండి. పాపమును జయించాలి. ఇంట్లో కూర్చుంటే పాపం రాదు, శోధన రాదు, శోధన జయించాలి. అప్పుడు దేవుడు మనలను ఆయన బళా నమ్మకమైన నా దాసురాల, బళా నమ్మకమైన నా దాసు అని దేవుడు ఏమండి మనలను ప్రశంసిస్తాడు. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. పడతాము, నేనైనా మీరైనా సరే అప్పుడప్పుడు ఏం చేస్తామండి? ఆశకు మించి ఒక్కోసారి దురాశకు వెంటనే మనసు వెళ్తుంది, కానీ వెంటనే నియంత్రించుకోవాలి మనం. మనకి దేవుడు బుద్ధి జ్ఞానములు ఇచ్చాడు కాబట్టి ప్రభా నేను తప్పు అడిగాను ఆయన, నన్ను మన్నించి ప్రభా అని అనొచ్చు. అడుగుతాము. నేనైనా సరే ప్రభా నాకు అది కావాలంటాను, కానీ నాయన వద్దులే ప్రభా, ఇది నీ చిత్తం కాదు, చాలు నాకు ఇది చాలు, అలాగనమాట. ఒక్కోసారి ఆశ మనల్ని ఏం చేస్తుంది? తప్పుదో పట్టిస్తుంది. మన తలంపు అలాంటిది. అందుకే చాలామంది పెద్దలు ఏమన్నారండి, ఇదే బుర్ర అంటారండి, ఇది మట్టి బుర్ర. కాబట్టి మట్టికి ఎంతో ఉంటుందండి, ఎంత తోమునా మట్టే వస్తుంది.
కాబట్టి మనము జాగ్రత్తగా ఆలోచించాలి, మనల్ని మనం నియంత్రించుకోవాలి. కాబట్టి మన కన్ను మన మెదడుకి సంకేతం పంపిస్తుంది, ఆ తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ మైండ్కి పంపిస్తుంది, ఆ మైండ్ వెళ్ళి కాళ్ళకి పంపిస్తుంది, ఆ కాళ్ళు వెళ్ళి తర్వాత చేతికి పని చెప్తుంది, ఆ చెయ్యి వెళ్ళి నోట్లో పెట్టుతుంది. ఆ పండు తిన్న తర్వాత భయంకరమైనటువంటి స్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి ఎవరికి వచ్చిందండి? యేసయ్యే పాపిగా కాదు పాపముగా మార్చబడ్డాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం నాకు, అవ్వమ్మ గారు తిని పండే ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున ఏమండి కన్సీవ్ అయ్యి ఏమండి సమయం తర్వాత మీరే కక్కుతూ ఉంటుంటారు కదండి, తినది కక్కుతుంటే ఆ పండు కక్కుతూ ఉంటారనమాట. ఏమంటే అమ్మాయికి వేవుళ్ళండి అంటుంటారు. అంటే ఏంటండి, ఆ తొక్క తిన్నది చూసారా, పండు తిన్నది చూసారా, దాని తొక్క ఉండిపోయింది మీలో. కాబట్టి అది కక్కడం కోసం అనమాట అండి. అప్పుడు ప్రాయశ్చిత్త, ప్రభా అమ్మా నన్ను నాన్న నాకు వద్దు బాబోయ్, నాకు అనవసరంగా పెళ్లి చేశారు బాబోయ్ అని అంటుంది అనమాట. అప్పుడు ఆ ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం అంతా కలిసిన తర్వాత 2-3 నెలలకి దేవుడు నిమ్మళపరుస్తాడు. అప్పుడు ఆమె చక్కటి ఆహారము, బలమైన ఆహారం పుచ్చుకుంటుంది అనమాట. అందుకే పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకి మేలుకరమైన తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభా ఎవరైనా సరే తండ్రి నాయనా అవ్వమ్మ గారు తినేటువంటి పండు యొక్క తొక్క నాలో ఉండిపోయింది కాబట్టి అది కూడా నేను కూడా కక్కేస్తానని స్త్రీలారా మీరు కూడా చక్కగా దేవునితో సహవాసం చేయండి. ఎప్పుడైతే మనం దాన్ని కక్కేసామో ఇక దాని గొడవ రానియడు దేవుడు మన దగ్గరికి. చక్కటి 12 బిడ్డలను ఇస్తాడు. ఆ తొక్క కక్కేయటమే మెయిన్ మనకి, ఏమంటే అంతే కదా. దేవుడు 12 బిడ్డలను ఇస్తాడు. బిడ్డలు లేని వారికి కూడా దేవుడు బిడ్డని ఇస్తాడు. ఒప్పుకుందాం, దేవుడితో చెప్దాం, దేవా నేను కూడా తండ్రి ఆ హవ్వమ్మ గారి యొక్క తొక్క ఇంకా నా దగ్గర ఉండిపోయింది ప్రభా, నేను కక్కేస్తాను తండ్రి అని దేవునితో చెప్పండి. దేవుడు మీకు కూడా మంచి గర్భఫలాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క నామంలో ఇప్పుడు వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అవ్వమ్మ పండు తిన్నదట, మేము ఒక తొక్క కక్కమన్నారు, ఈ పాఠం చెప్పారు కనుక వెళ్ళి ఏదో మీరు కొంచెం నవ్వుతారు కదా, ఏదో ఉపవాసంలో ఉన్నారు పాపం బాధలో ఉన్నారని ఏదో చమత్కారానికి ఒక మాట అన్నాను, దాన్ని వేరే విధంగా మలుచుకోకండి, ఓకేనా. సరే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క నామంలో ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి హవ్వమ్మ గారు చేసిన పనిని బట్టి హృదయంలో ఏమండి మనము తలంపులతో మనము పనులు చేస్తున్నాం. కాబట్టి మన కన్ను తేటగా ఉంటే అది చక్కగా చూస్తుంది, తేటగా ఉంటే అది అన్నిటినీ చక్కగా తేరి చూడడానికి దేవుడు భాగ్యం ఇస్తాడు. కాబట్టి ఈ రోజున మనము దైవానుసారమైనటువంటి దేవుని యొక్క నామములో ఈ రోజున బలమైన బిడ్డలంగా మనం ఉన్నాము గనుక దేవుని యొక్క భాగ్యములో ఈ రోజున మనం ముందుకు సాగుదాం. మన తలంపులను నియంత్రించుకుందాము. మన కనుదృష్టిని ఒక్కసారి చూస్తే మరొకసారి ఇంటికెళ్ళి మాట ఆలోచన చేయండి. ఒక్కసారి చూస్తే దేవుడు తప్పులోకి తీసుకువెళ్ళడు, దాన్ని తప్పుగా పరిగణించడు. చూసింది రెండోసారి చూసినప్పుడు ఇది తప్పు, దాని జోలికి వెళ్ళకూడదని మనగా నియంత్రించుకుంటే పాపంలో పడము. కానీ ఒక్కసారి చూస్తే అది క్రైమ్ కాదు, అది అఫెన్స్ కాదు, ఏమండి రెండోసారి చూడటమే ప్రమాదకరము ఎవరైనా సరే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా రెండోసారి చూడగలిగే ఆ ధైర్యం ఉండినప్పుడు, ఏ ధైర్యం అండి, దాన్ని గెలవగలనని ధైర్యం ఉండినప్పుడు రెండోసారి చూడవచ్చు. కానీ 100కి 99% దాన్ని జయించలేమేమో, మన తలంపుకు అది మించిందేమో, వెనక్కి రాలేమేమో. అది దేవుడిని బట్టి మాత్రమే మనము గెలవగలవేమో అది అర్థం చేసుకుందాం. దేవుడు మన కనుదృష్టిని, మన హృదయంలో ఉండే తలంపులను ఆయన నియంత్రించగలడు. అందుకే దేవునితో మనము ఈ మాట చెప్దాం, ప్రభా నా నోటి మాటను, చెప్పండి ఒకసారి, ప్రభా నా నోటి మాటను నా హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారముగా ఉంచుకోండి తండ్రి, ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా పరలోక తండ్రి, జీవం కలిగింది దేవా నీకు వందనాలు బాబు. ఇదిగో ప్రభా నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీ కృపలో మమ్మల్ని స్థిరపరిచారు, అందుని బట్టి వందనాలు. నీ వాక్యం ఎంతో గొప్పది తండ్రి, నీ మాటలు ఎంతో విలువైనటువంటివి. నీ నామంలో మమ్మల్ని తండ్రి నాయన ఇంకొను తండ్రి స్థిరపరచండి, బలపరచండి. నీ సత్యంలో నుంచి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి మీ పాత్రలుగా మీ సాక్షులు వాడుకోండి ప్రభా. ఇదిగో నీ మాటలు వినినటువంటి అయ్యా తండ్రి నీ బిడ్డలను మమ్మలను కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే ప్రభా మమ్మల్ని తండ్రి నాయన సరిచేయండి
చేయండి తండ్రి. మా వల్ల కాదు బాబు, ఒకసారి చూస్తాము, రెండవసారి చూసినప్పుడు మేము తప్పించుకోగలమో అని అనుకోగలమేమో, కానీ ప్రభా తప్పించుకోలేమేమో. కాబట్టి ప్రభా మా కనుదృష్టిని మీరే తండ్రి నియంత్రించండి, మా తలంపులను మీరే నియంత్రించండి తండ్రి. ఆయన మేము చూచేది ప్రభా అది తేటగా స్పష్టముగా నీ నామము నిమిత్తం మేము చూచి బిడ్డలుగా మమ్మల్ని ఇంకా స్థిరపరచండి. మా యొక్క తలంపులు, మా కనుచూపు ప్రభా దురాశకు తీసుకెళ్తుంది. ఆ దురాశ మమ్మలను పాపంలో నడిపిస్తుంది. ఆ పాపము మమ్మలను మరణమునకు దారితీస్తుంది ప్రభా. కాబట్టి పాపములో మేము పడిపోకుండా ప్రభా తండ్రి మొదటిసారి మేము చూచినప్పుడే దానిని మేము నియంత్రించుకునే భాగ్యం మాకు దయచేసి దురాశలో పడకుండా మమ్మల్ని తప్పించి మీరు మహిమ పొంది మా నోటి మాటను మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉంచుకుని మీరు మహిమ పొందుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ నాయనా ఇదిగో వాక్యము వినని నీ బిడ్డలందరినీ వీరి కుటుంబమును కూడా నిండారులుగా దీవించి మీరు ఆస్వాదిస్తున్నందులకై వందనాలు తెలియజేస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం, మేడల అపరాధము చేస్తాను క్షమించని ప్రకారం అపరాధము క్షమించు, మన శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయము అపాదక్రియలకు లయం, ప్రవేశ రక్తమే చేయము అపాదక్రియలకు లయం, ప్రవేశ రక్తన సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంతనాశం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్ప మహావిస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును మన కుటుంబములకును అలాగనే భూలోకమందున సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము, యేసు దయా రసమల్కా నిత్యంబో మముగాయో. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము, చెడ్డ కలల్ రాకుండా నాటాగి చూమి ప్రభో. బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి, ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. అందరికీ వందనాలమ్మా. ఇంతటితో ఆరాధన ముగిస్తుంది.